In welcoming first of all our college in charge principal ma'am, Dr. KMS Sailaja Rani garu. I welcome Navajivana Balabhavan program manager G Shekhar Babu garu, whose work is instrumental in rehabilitating and supporting the affected people by addiction. I also welcome Government General Hospital De-Addiction Center Councillor Ravi Kumar Garu, whose work is inspiring in counseling the addicted people and bringing back to them to the normal life. And other Eagle Club members and Kottapeta Police Station Sub-Inspector are on their way to come to this program. మా నవజీవన్ బాలబాబు తరఫున మేము వెల్కమింగ్ చెప్తా ఉన్నాము. ఓకే, నా పేరు శేఖర్ బాబు. ఈ ప్రోగ్రామ్ కి మేనేజర్ అన్నమాట. ఈ డిఎడ్షన్ సెంటర్స్ కానీ, రిహాబిలిటేషన్ సెంటర్స్ కానీ, కౌన్సిలింగ్ సెంటర్స్ కానీ ఇలాంటి దాన్ని నేను చూస్తూ ఉంటాను. ఎంతవరకు చదువుకుంటారో అంతవరకు చదివిస్తూ ఉంటారు. ప్లస్ అదేవిధంగా బ్రోకెన్ ఫ్యామిలీస్ పిల్లలు అంటే అమ్మ నాన్న ఉంటారు కానీ విడిపోతారు. ఆ విడిపోయిన పిల్లలు అన్నది మా హోమ్లో తీసుకొని వచ్చి అప్పుడు అంతవరకు చదివిస్తూ ఉంటాం అన్నమాట. అంటే ఇప్పటి వరకు మేము చదివించిన దానిలో ఏంటంటే మాకు బ్యాంక్ పీఓస్ ఉన్నారు. అంటే అమ్మ నాన్న ఎవరో తెలియని పిల్లలు, అంటే అమ్మ కానీ నాన్న కానీ పేరు కూడా తెలియని పిల్లలు ఇప్పుడు బ్యాంక్ పీఓస్ లో ఉన్నారు. లోకో పైలట్స్ ఉన్నారు, రైల్వే లోకో పైలట్స్ ఉన్నారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, ఫిజియోథెరపిస్టులు ఉన్నారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉన్నారు. ఓకే, మా దాంట్లో మీకు ఏదైనా నవజీవన్ గురించి తెలియాలంటే మీ గూగుల్లో నవజీవన్ బాలభవన్ ఫోన్ నెంబర్తో సహా దాంట్లో ఉంటాయి. అంటే అంత పెద్ద ఆర్గనైజేషన్. మా ఆర్గనైజేషన్ కి నేషనల్ అవార్డు. ఇది ముఖ్యంగా ఈ రోజున మీ దగ్గరికి ఎందుకు వచ్చాము అనుకుంటే, పిల్లలు సబ్స్టెన్స్ ఆ డ్రగ్స్ ని ఎప్పుడు తీసుకుంటారు అసలు మన బాడీకి, ఎప్పుడెప్పుడు తీసుకుంటాం మనం అనుకోండి, ఎప్పుడు కావాలి మనకి బాడీకి, ఎప్పుడు కావాలి? ఇప్పుడు నా బాడీకి డ్రగ్స్ ఎప్పుడు అవసరం అవుతాయి అంటున్నా. ఏది అయితే మీ బాడీకి డ్రగ్స్ ఎప్పుడు అవసరం అయితే ఏదైనా బాగా ఇంజురీ ఉంది, ఏదైనా ఆపరేషన్ కానీ చెయ్యో కాలో లేకుంటే ఏదైనా అయింది, ఆపరేషన్ టైంలో ఉంది, మీకు మత్తిచ్చేసి ఆపరేషన్ చేస్తూ ఉంటారు. ఓకే, మత్తిచ్చే డాక్టర్ కూడా వేరే ఉంటారు, అవునా కదా? ప్రతి ఒక్క ఎంబీబీఎస్ డాక్టర్ మన బాడీకి మత్తు ఇవ్వలేదు, మత్తు ఇవ్వరు కూడా. అంటే అప్పుడు మనకి డెలివరీ టైంలో అంటే బిడ్డను బయటికి తీయగానే డెలివరీ టైంలో ఏంటి అనుకుంటే ఓకే ఆపరేషన్ చేసి బిడ్డను బయటికి తీశారు కాబట్టి మత్తు ఇస్తారు. ఆ మత్తుతో మనకు ఓకే మన మధ్యలోకి కొత్తపేట ఎస్ఐ గారు వచ్చారు, రమేష్ గారు. ఒకసారి గట్టిగా చెప్పండి, మనం ఆహ్వానం అడుగుతాము. డ్రగ్స్ వెళ్ళాలి అంటే ఒక డాక్టర్ సలహా లేనిదే ఎటువంటి విషయం అంటే వీళ్ళు ఎవరైనా ఉన్నారు, వీళ్ళు దీనిలో ఉన్నారు అనుకుంటే వాళ్ళకి నిజాలు రోడ్డు అయిపోయిందామని మాట్లాడుకుంటారా? మాట్లాడుకోరా? లేదు, పైన మిలిటరీలో మన మోడీ గారు ఒకటే కష్టపడతా ఉన్నారు, నాకేమన్నా మెంటల్ ఉందా అవ్వదు అనుకుంటారు. మనం అదే ఫారిన్ కంట్రీలో అనుకోండి, ఏదైనా చిన్నగా గంజాయి డ్రగ్స్ లాంటి అసలు తీసుకోవద్దు, మీ ఆరోగ్యం చెడిపోతుంది అన్న దానికి ఎన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉండొచ్చు, మీ జీవితమే మొత్తం నాశనం అవ్వచ్చు కదా. అంటే మనం చాలా జాగ్రత్తగా మనం ఆలోచించుకోవాలి. ఇక్కడ మీరు అనుకో, ఒకసారి గట్టిగా చెప్పడంతో మనం మనందరికి చాలా ప్రెషియస్ లైఫ్ ఇచ్చాడు. ఆ లైఫ్ ని సరిగ్గా నడుపుకోవడం అనేది మన చేతుల్లోనే ఉంటుంది. దాన్ని మన చేతిలో అయిన తర్వాత మీరే కాదు, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా చాలా జాగ్రత్తగా పెట్టుకోవాల్సిన అవసరం సమాజానికి ఉంది. అదందరూ కూడా మీరు గమనించవలసిన విషయం. కాబట్టి అందరూ కూడా యాజ్ ఏ సిటిజన్స్ అంటే బాధ్యత గల పౌరులుగా మీరందరూ కూడా ఈ మాట జాగ్రత్తగా విని మిమ్మల్ని ముందు మీరు ఈరోజు మీ అందరితో మాట్లాడడం కూడా చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు వరకు శేఖర్ గారు చెప్పారు, వాళ్ళు నవజీవన్ బాలభవన్ అనే వాళ్ళు ఈ ఆర్గనైజేషన్ నాకు గత 4-5 years నుంచి మంచి ప్రోగ్రాము మంచిగా ఆర్గనైజ్ చేస్తూ ఉంటారు కాబట్టి కంపల్సరీగా అటెండ్ అవుతాము. వాళ్ళకి ముందుగా కృతజ్ఞత తెలుపుతా ఉన్నాను. వాళ్ళు చాలా చక్కగా చెప్తారు. ఇప్పుడు
కార్యక్రమం గురించి ఉన్నాము అనేది. మనం చదువుకుంటా ఉన్నాము, చదువుకునేటప్పుడు కష్టపడి చదువుకోవాలి, మన ధ్యాస అంతా చదువు మీదే ఉండాలి, మనం ఒక ఉన్నత స్థాయికి వెళ్ళాలి అని చెప్పారనే ఉద్దేశంలో మీరు ఉన్నట్లయితే మీరు అనుకున్నటువంటి లక్ష్యాన్ని మీరు సాధించగలుగుతారు. అలా కాకుండా చదువుకునే సమయంలో వేరే యావిగేషన్స్, చదువు మీద కాకుండా మీ శ్రద్ధ అంతా వేరే వాటి మీద కేటాయించినట్లయితే ఇప్పుడు మీ జీవితం అనేది తర్వాత చాలా కష్టతరంగా ఉంటుందన్నమాట. చిన్న ఎగ్జాంపుల్, నేను నిన్న ఒక జడ్జి గారు వస్తున్నారంటే రైల్వే స్టేషన్కి వెళ్ళాను అనమాట. రైల్వే స్టేషన్ అందరికీ నేను చెప్పదలుచుకున్నాను. మేడం గారు చెప్పారు కొన్ని సిచ్యువేషన్స్. దానిలో డిఎస్సీ సెంటర్ ఒక భాగం. ఆల్కహాల్ డ్రగ్స్ తీసుకున్నారంటే బయట చూపించుకుంటే చాలా ఎక్కువ అవుతుంది. అలా మా ప్రైవేటు ఎన్జిఓస్ కానీ లేకపోతే బయట ప్రైవేట్ హాస్పిటల్ తీసుకొని లాస్ట్ మినిట్లో మన దగ్గరకు వస్తారు. పిచ్చి పిచ్చి మాట్లాడుతూ ఉన్నారు, అందుకని తీసుకొచ్చాను. ఎమ్మంటే వాళ్ళు డాక్టర్ ఏం చేస్తారంటే, ఎందుకంటే మేము మెన్స్ కాలేజ్ దగ్గరకు వచ్చి ఆడపిల్లల దగ్గర కూడా మాట్లాడాల్సిన ఆవశ్యకత ఉందన్నమాట. అందుకే మేము మీ దగ్గరకు వచ్చాం, చెప్పాలని ప్రయత్నం చేస్తాం. ఈ అవకాశాన్ని నాకు కల్పించిన మేడం గారికి అందరికీ అయితే ఫస్ట్గా మీకు చెప్పాల్సిన విషయం, నేను మీతో ఇంటరాక్ట్ అయ్యాను. ఎవరన్నా 1 year బిఫోర్ మీ కాలేజ్ వచ్చి మీలో ఒక అవేర్నెస్ క్యాంప్ అని పెట్టి మీతో మాట్లాడాను, గుర్తుందా? నేను వచ్చాను. చెడు సమాజంలో చాలా ఉన్నారు. పరిస్థితి ఏంటంటే ఈగ 90 మంది ఫోను చెడు మార్గంలో ఆలోచిస్తారు, చెడునే చూస్తారు. రీల్స్ చూడడం వాళ్ళు ఎవరైనా ఉన్నారా? దాంట్లో బాలలత మేడం గారి అలా కాకుండా రెగ్యులర్ గా మళ్ళీ వాడి కడుపుకు నింపుకోవడం కోసం యూట్యూబ్ కూడా ఇచ్చే డబ్బుల కోసం నానా రకాలైన చెత్త వీడియోలు చేసి తీసుకొచ్చి యూట్యూబ్లో పెడితే మనం చూసి వాడికి డబ్బులు ఇస్తాం. వాడి పట్టుకోవడం కోసం వాడు కష్టపడతాం. మనం ఏం చేస్తాం? మన టైంని వృధా చేస్తాం. పోయిన టైం వెనక రాదు. మీకు ఇప్పుడు చిన్న టైము చాలా విలువైన టైం. చదువు వైపు పెట్టండి, చదువు వైపు వెళ్ళండి, బాధ్యతాయుతంగా ఉండండి, బాధ్యతలు నేర్చుకోండి. ఎవరు కష్టపడుతున్నారో మన దాకా రావాలంటే రేపు రోజు మనమే చేసుకుని ఈ డ్రగ్స్ అనేవి అసలు ఇంత ముందుగా లేవు. చదువుకునేటప్పుడు చదువు ఒక్కటే ఫెసిలిటీ అనేది కాకుండా మీకు చాలా హర్డిల్స్ వస్తున్నాయి. వాటన్నిటిని అధిగమించి చదువుకోవాలి. ముఖ్యంగా ఫోన్స్, కొత్త పరిచయాలు, వాటన్నిటిని మీరు కంట్రోల్ చేసుకోవాలి. కొత్త పరిచయాలు అంటే మీరు ఎవరెవరితో మాట్లాడటము, వాటన్నిటి వల్ల మీకు ఉపయోగం ఏమి ఉండదు. తెలియని రిస్క్ అనేది మాత్రం ఎక్కడో చోట ఉంటుండొచ్చు. సో అలాంటివి మీరు వాటి జోలికి వెళ్ళకుండా మీకున్న టైంని మంచిగా చదువు కోసం, మంచిగా తెలుసుకోవడానికి, నాలెడ్జ్ పెంచుకోవడానికి ఉపయోగించుకోవాలని చెప్పాను. రైట్. సో రమేష్ గారు చెప్పినవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకొని సెల్ఫీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను మన కాలేజ్ తరఫున అండ్ ఈగిల్ గ్రూప్ సెల్ తరఫున. అలానే ఈగిల్ సెల్ టీమ్ ఎస్ఐ గారు వచ్చారు మనకి, సునీల్ గారు రియాలిటీలో అంటే కేస్ స్టడీస్, వాళ్ళు ప్రతిరోజు ఎలాంటి కేసెస్ని సాల్వ్ చేస్తున్నారు, అంటే ప్రాబ్లమ్స్ ఎలా వస్తున్నాయి. ఆ అమ్మాయి కూడా మనలాంటి అమ్మాయి ఒక కేస్ స్టడీ చెప్పారు. మనలాగా చక్కగా స్కూల్కి వెళ్ళి చదువుకునే అమ్మాయి 15 years అంటే స్కూల్లో ఉండుండొచ్చు కదా. స్టార్టింగ్ చదువు లేకపోతే ఇల్లు ఇలానే ఉంటుంది. ఏ రోజైతే ఒక అన్నోన్ పరిచయం ఒకటి స్టార్ట్ అయ్యిందో తెలీదు, నార్మల్గా ఫ్రెండ్స్ లాగానే ఉంటారు, లేకపోతే ఇంకేదో చాక్లెట్స్, కూల్ డ్రింక్స్, ఎలానో తెలియకుండా పరిచయం కొంచెం ముందుకెళ్ళి ఆ ఏజ్ ప్రభావం వల్ల వాళ్ళు లవ్ అనుకొని అది భ్రమపడి లేకపోతే ఇంకొక రిలేషన్లోకి అలా బాన్స్ అయిపోయింది. తర్వాత తన చేతుల్లో ఏం లేదు కంట్రోల్ కదా, తన చేతుల్లో లేదు, తన పేరెంట్స్ని ఎదిరించే స్టేజ్కి వచ్చింది. అంటే అంతకుముందు మనలాంటి అమ్మాయే కదా. అంటే మనం తెలుసుకోవాల్సింది మనం అందరం కూడా మన బాడీ కానీ మన మైండ్ కానీ మన కంట్రోల్లో ఉన్నంత వరకే మనం. ఎప్పుడైతే మనం దాన్ని ఆ సెన్స్ చేయలేకపోయామో, లేకపోతే ఎప్పుడైతే